లైన్లోకి వచ్చింది. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. హరర్ మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీ నమ గురుదత్తే నమ. చెప్పండి తండ్రి. ఇప్పుడు అఘోరి గారిని మేము మీ ఊర్లో ఉన్నాం, మీ సొంతూరులో. మా సొంతూరులోనా? మీ సొంతూరులో మంచిర్యాల జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, మీ సొంతూరు నెన్నెల మండలం కృష్ణపల్లిలో ఉన్నాం. అవునవును అవునవును మీ అవును తండ్రి. చెప్పండి తండ్రి. మీ మీ అమ్మ నాన్నతో మాట్లాడించినాం ఇప్పుడే. ఆర్టీవీ మీ అమ్మ నాన్న ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. తండ్రి తండ్రి. ఒకసారి మాతోటి మీ అమ్మ నాన్న ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? ఒకసారి ఇవ్వండి తండ్రి, ఇవ్వండి. హలో బాపు మాట్లాడు. బాబు బాగుండవా? బాగున్నానే. మీరు బాగున్నారా? బాగున్నావే. తిన్నారా? గువగిట్లా తిన్నారా? తిన్నాం. ఎట్లా ఆరోగ్యం ఎట్లుంది? మంచిగానే ఉన్నామే. పరమేశ్వరుని దయ వల్ల అందరూ బాగుండాలి. అటు అటు పొలంకి అటు ఇటు పోతే కొద్దిగా జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త ఉంచుకో. మాకేం భయం లేదు, నీకు నువ్వు జాగ్రత్త ఉంటున్నానా? లేదు, నేను జాగ్రత్త ఉన్నా. ఇగో నేను ఒక సంకల్పంతో వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఉంటారు, పర్లేదు కానీ మీరు ఆనందంగా ఉండండి చాలు. నేనైతే మీకు ఏమి ఇవ్వలేకపోతున్నా కానీ మీరు ఆనందంగా ఉండండి అంతే. మాకు ఇవ్వకుండా మంచిదే, నువ్వైతే చల్లగా ఉంటే చాలు నాకు. అదే 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 ఒకసారి అవ్వకి ఇస్తా. స్వామి అవ్వ బాగున్నావా? బాగానన్నా స్వామి. ఎందుకు ఎడతావు? నీవు ఒక్కసారి రావు స్వామి. నేను రాకటుండదు. నేను రావాల్సి వస్తే నేను వస్తాను కదా, అలా ఏముండదు. ఉండదు కానీ మంచిగా తిరుగు, అటు ఇటు తిరగాకు మంచిగా. సరే అమ్మా సరే అమ్మా. ఆశీస్సులు ఎప్పుడు ఉంటే చాలు అంతే. మంచిగా ఉండాలని బాధ మేము. సరే తల్లి, సరే అమ్మా. అదినతో నేను భగవంతుని దయ వల్ల బాగానే ఉన్నాను. మీరు చల్లగా ఉండండి. మీ ఆశీస్సులు నాకు ఉండాలి, నా ఆశీస్సులు మీకు ఉండాలి. సరేనా? సరే. తినండి, టైంకు తినండి. అటు ఎటైనా పొలం పనులకు అటు పోయినప్పుడు కొద్దిగా జాగ్రత్త. మంచిగా ఉండు స్వామి. సరే అమ్మా. సరే. ఇది ఓం నమ శివాయ. ఇది పరిస్థితి. కళ్ళలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి స్వామితో నేరుగా మాట్లాడిద్దాం. స్వామి, ఏంటి పరిస్థితి? అంటే మీరు చిన్నతనంలోనే వెళ్ళిపోయినని చెబుతున్నారు ఇక్కడ నుంచి. ఏ ఏ ఏ సంవత్సరం పోయారు, ఏమన్నా చెప్పగలుగుతారా? సంవత్సరం గుర్తులేదండి నాకు. నిన్న డేటే గుర్తుండదు మాకు. నాకు నా పరమేశ్వరుని ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఏది మంచి కొడుకైనా మంచి బిడ్డ అయినా సరే తల్లిదండ్రిని వదలరు. అవునా? తల్లిదండ్రిని కూడా వదిలి ఎవరు పోరంటే నేను ఒక సంకల్పంతో వెళ్తున్నాను. ఇలాంటి అబండాలు ఇలాంటి పోరాడేటప్పుడు చాలా మంది మూర్ఖత్వులు ఉంటారు కదా. మీరైతే లైవ్ లో చూస్తున్నారు కదా, జెన్యునా కాదా అనేది. నేను అదే అడగబోతున్నాను. మీ ఇంటికి పూరి గుడిసి ఉంది, మామూలు ఇల్లు ఉంది, అది కూడా 1.5 ఎకరంన్నర భూమి ఉంది. అది మీ నాన్న కష్టపడి ఈడ పని చేసుకుంటున్నాడు. ఏంటి ఇంత పేరుంది, మీరు దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు, మీ దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయని చెబుతుంటారు, మరి ఎందుకు మీ తల్లిదండ్రులు ఈ పరిస్థితిలో ఉంచుతున్నారు? అదే అంటున్నా కదా, నాకు నేను సంపాదించుకోవడానికి ఒక్క నిమిషం చాలు తండ్రి. నాకు కావాల్సింది నా సనాతన ధర్మం నాకు కావాలి. దానికి ఎక్కడైతే గుళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతాయో, ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరుగుతుందో అక్కడికి నా వంతు నేను పోరాడడానికి కదా ఇదంతా. ఈ నాకు ఇంత పెద్ద పేరుందా చిన్న పేరుందా అని పక్కన పెడితే నా కుటుంబాన్ని నేనే పోషించుకోగలుగుతాను. అంతా కూడా లేకుండా ఏమి ఆశించకుండా ఇంత సంకల్పంతో గుళ్ళ మీద దడులు తగిన కాడ అక్కడ నేను పోతున్నాను. ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరిగిన అక్కడ పోతున్నాను. ఎక్కడైతే అఘాయిత్యం ఉంటుందో, ఎక్కడైతే నాకు నా సనాతన ధర్మాన్ని కించపరుస్తాలో అక్కడక్కడ మాత్రమే నేను పోయి నా వంతు పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటంలో నేను కూడా మరణించచ్చు కూడా, కంపల్సరీ మరణం కూడా నాకు ఉంటది. కానీ ఏ రూపంలో వస్తుంది అనేది కూడా నాకు అది కూడా తెలుసు, చూసుకున్నాను కూడా. త్వరలోనే రాబోతుంది. దాన్ని కూడా అడ్డుకొని కూడా నేను ఇంత పోరాటం చేస్తున్నాను. వేరే వాళ్ళు ఎంత విమర్శించినా, ఎవరు ఏమనుకున్నా సరే, ఎంత విమర్శలకు ఎంత ఒడిదుడుకులు తట్టుకోనైనా సరే నా పోరాటాన్ని నేను సాధించి కంపల్సరీ నేను ఈ పోరాటంలో నెగ్గుతానని నా సంకల్పంతో నేను నడుస్తున్నాను. అఘోరి గారు, మరో విషయం చెప్పండి. మీరు చిన్నయ్యకు 3వ సంతానం అని చెప్తున్నారు. శ్రీనివాసు అఘోరి మాతగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పగలుగుతారా? పరమేశ్వరుని సంకల్పం.
పరమేశ్వరుని సంకల్పంతో ఇట్లా అయిందంటారు. అంతే కదా. చివరిగా దైవ సంకల్పం చివరిగా లేనిది ఇప్పుడు చివరిగా మీ నాకు తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు మీరు ఆర్టీవీ ద్వారా ఏం చెప్పబోతున్నారు? నా తల్లిదండ్రిక ఉమ్, నేనైతే నా తల్లిదండ్రికి ఒకటే ఆనందం అనేది నేను నేను ఎలా ఆ తల్లిదండ్రికి ఎప్పుడైనా బాధ ఉంటుంది. ఒక ఎక్కడ అదే మీరు ఏ మాట్లాడగానే మంచిగా ఉన్నదా లేదా, భావోద్వేగానికి తిన్నదా గురవుతున్నారు. తినలేదా, ఎలా ఉంది, ఒకసారి వస్తే బాగుండనే ఆ బాధ ఉంటది. కానీ నేను రాలేకపోతున్నా తల్లి, నేను రాలేకపోతున్నాను తండ్రి ఇంటికి. ఎందుకంటే బంధుత్వాలు దూరం అవ్వాలి కాబట్టి, నా సంకల్పం ఉన్నది కాబట్టి నేను రాలేను కాబట్టి రాను. ఒకవేళ అలా రావాలి మీకు చూడాలి అనుకుంటే మీరు నేను ఎక్కడైతే గుళ్ళల్లో గానీ అక్కడ పూజలు చేసుకున్నప్పుడు వచ్చి చూడండి. కానీ నేను మాత్రం రావడం అనేది ఉండదు తల్లి తండ్రి అని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పుడే వెళ్ళిపోయిందని మీరు అడిగారు కదా, ఉమ్, అది వెళ్ళిపోయినప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎందుకు వెళ్ళిపోయారు, మీకు ఎలా వెళ్ళాలని అనిపించింది అంటే అది దైవ సంకల్పం. ఆయన సంకల్పం లేని ఈ రోజు నాకు ఇంత పెద్ద పేరు, ఇంత పెద్ద పీఠం వేసుకొని కూర్చోబెట్టారు కదా. ఉమ్, నేను సంపాదన ఇది చాలా మంది అడిగేది ఏంటంటే ఆస్తులు కూడబెట్టడానికో లేదంటే ఆశ్రమాలు కట్టడానికో అని అడుగుతున్నారు కదా. అలా అంటే నా తల్లిదండ్రులు ఆ పూరి గుడిసెలో అలా ఎందుకుంటారు? ఉమ్. ఆ కార్లలో మిద్దెలలో మేడలలో నగలు నట్ర వేసుకుని నా తండ్రి ఉండొచ్చు కదా. అదే మీతో మాట్లాడంగానే మీ తల్లి మీ తండ్రి ఇద్దరు భావోద్వేగానికి గురైనరు. ఒక అదే అంటున్నా ఒక తండ్రి, కొడుకుగా మీ ఇది తల్లిదండ్రులు జనాలకు తెలియదు. ఎక్కడనో మర్డర్లు మానబంధాలు చేసిన వాళ్ళని జైళ్ళల్లో వేసి ఇంకా మోటివేషనల్ గా చేసి ఇంకా బయటికి పంపించి ఇంకా చేయండి వాళ్ళని చూసి భయపడాలి. కానీ జనాలు ఒక మహా పోరాటం, ఒక ఒంటరిగా ఇప్పుడు నేను ఈ రూపం దాల్చుకొని నేను త్యాగం చేసుకొని ఒక మహిళగా ఒంటరి పోరాటం చేసే దాని మీద నువ్వు అసలు అఘోరివే కాదు, నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను ఎందుకు అదే వచ్చాను అడగబోతున్నా. చివరిగా ఒక విషయం చెప్పండి. అఘోరీలు కావచ్చు, అఘోరాలు కావచ్చు, నాగసాధువులు అసలు ప్రజలకు కనబడరు. చాలా గోప్యమైన ప్రదేశాల్లో ఉంటా అంటారు. అది హిమాలయ కావచ్చు, కాశీ కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో ఉంటారని అంటారు. ఏంటి దీనికి అందరికీ సమాజానికి మీరు ఆర్టీవీ ద్వారా ఏం చెప్పబోతున్నారు? తండ్రి నేను ఏం చెప్తున్నా అంటే లోక కళ్యాణం అనేది ఒకటి ఉంటది. తరతరాల నుండి పురాణాలు కూడా చదువుకొని తెలుస్తుంది మీకు. ముందు పురాణాలు ఏంటిది, అసలు లోక కళ్యాణం ఎవరు వచ్చి కాపాడారు ఏంటి, గుళ్ళు గాని ఇలా దాడులు గాని జరిగిన కాడ ప్రతి చోట ఎవరో ఒక పురుషుడు రావాలి, ఎవరో ఒక మాత రావాలి, కాపాడుకోవాలి. ఎంత కాపాడుకోవాలి అంత కాపాడుకొని ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ దాడులు కాపాడడానికే నా వంతు సహకారంతో నా వంతు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంత అభాండాలు రాని, ఎంత అడ్డు అడుపులు రాని, నా ప్రాణం వదలడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రాణం పోయినా సరే గాని నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. నన్ను గౌరవించిన మంచిది, గౌరవించిన వాళ్ళు గౌరవించండి, గౌరవించకుండా కూడా మంచిదే. కానీ మీరు గ్రహించుకోండి ఏది నిజమో, ఏది అబద్ధం. మరోసారి మీ అమ్మ నాన్నతో మాట్లాడు. మరోసారి మీ అమ్మ నాన్నతో మాట్లాడండి. ఫోన్ కట్ చేస్తాయి ఇక. ఓకే ఇవ్వండి. సరే స్వామి. అవ్వా బాబు ఇక ఎంత అయినా ఇక నువ్వు ఎదుకున్నావు మంచిగుండు అంతే. ఇగో నీ కడుపున అవ్వ కడుపులో పుట్టినందుకు నాకంటూ భగవంతుడు ఈ రూపము దాల్చుకోమని ఈ నా శరీరంతో సహా త్యాగం చేసుకోమని బాపు ఇచ్చినప్పుడు నా సంకల్పంతో మిమ్మల్ని అందరినీ వదిలేసి ఇల్లు వాకిలి తిండి తిప్పలు బట్ట ఇవన్నీ వదిలేసుకొని నేనంటూ ఒక ధ్యానంలో నడుస్తూ ఒక తోవలో నడుస్తూ ధ్యానాలు గీనాలు చేసుకుంటూ పరమశివుడే తల్లి, పరమశివుడే తండ్రి, పర్వతమే తల్లి అనుకుంటూ నేను అలా బతుకుతున్నాను. మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మీకేందో తెలుసు, నాకేందో తెలుసు, దేవునికి తెలుసు. ఒక మంచి బాటలో నడిచేటప్పుడు ఇలాంటి అడ్డంకులు చాలా వస్తాయి. మీరు కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సరేనా? వాటికి కూడా దిగమింగుకొని ఉండండి. సరేనా బాపు? సరే 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 మంచి ఏంది చెడు ఏంది భగవంతుడు చూస్తారు. మనుషులు ఎప్పుడు మూర్ఖులే, మనుషులు ఎప్పుడు నరరూప రాక్షసులు వీళ్ళందరూ. ఓకేనా? ఈ రాక్షసుల నుండి ఎన్ని వచ్చినా మంచిదిగా నువ్వు చల్లగా ఉండాలి నాకు అంతే. సరే సరే బాబు అవ్వకి ఒకసారి స్వామి అవ్వ కొద్దిగా జాగ్రత్త అవ్వ. ఇంకా మీ మీద కూడా దాడులు కూడా జరగచ్చు. ఓకేనా? ఎక్కడికి పోయినా జాగ్రత్త ఉండండి. దాడులు చేసేవారు చేస్తూనే ఉంటారు. మీరు కూడా అన్నిటికీ తెగించి ప్రాణాలు కోల్పోవడానికైనా ఉండండి. మేమెందుకు దాడి చేస్తాం స్వామి, మాకేం పని. మీ మీద కూడా దాడి జరగచ్చు అంటున్నా. జరిగితే జరగని చూస్తాం మేము.
అదే అంత దైవ సంకల్పం సరేనా. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ బాబు, శివాయ. ఓం నమ శివాయ. ఆ. చల్లగుండండి చల్లగుండండి బాబు. ఒకసారి ఓం నమ శివాయ చెప్పండి ఇద్దరు. ఓం నమో శివాయ. ఓం నమ